జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్కు సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే వచ్చింది. మరొక కీలక అరెస్టు కూడా జరిగింది. దీంతో ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్లో అరెస్టుల సంఖ్య 17కు చేరింది. ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరయ్యా అంటే కీలకమైనటువంటి వ్యక్తి. తాడేపల్లి ప్యాలెస్కి అతి దగ్గరలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో రూమ్ నెంబర్ 312 అనే ఒక ఫ్లాట్ను తీసుకుని అక్కడికి డబ్బు మొత్తాన్ని చేర్చి అక్కడ నుంచి డబ్బు మొత్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రణోయ్ ప్రకాష్ అనే ఒక వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి ప్రణోయ్ ప్రకాష్ని గతంలోనే సిట్ అధికారులు పిలిచి విచారించి పంపేశారు. ఆ తరువాత తదుపరి విచారణకు రాకుండా ఎక్కడ విచారణకు వస్తే దొరికిపోతాననే భయంతో ఆల్రెడీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు వెంటనే పోలీసులు ఏం చేశారంటే లుకౌట్ నోటీసు విడుదల చేశారు. దీంతో దేశం వదిలి పారిపోలేని పరిస్థితి ఏర్పడింది. అటు ఎయిర్పోర్ట్లో కావచ్చు, లేటు వాడరేవుల్లో కావచ్చు, ఎక్కడైనా సరే పట్టుకుంటారనే భయంతో ఏం చేశాడంటే దుబాయ్ మీద నేపాల్ వెళ్ళి అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళి దుబాయ్ మీదగా దుబాయ్ పారిపోవాలని చెప్పి పక్కాగా ప్లాన్ తీసుకున్నాడు. బట్ అక్కడ సరిహద్దుల్లో చెక్కింగ్ వద్ద ఎప్పుడైతే లుకౌట్ నోటీస్ ఉందో వాళ్ళు వెంటనే నేపాల్ పోలీసులు గుర్తించి వెంటనే ఏపీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు అదుపులోకి తీసుకుని అక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని ఆల్రెడీ ఇప్పుడు మన రాష్ట్రానికి కూడా తీసుకువస్తున్నారు. కీలకమైనటువంటి వ్యక్తి అంటే డిస్టిలరీల దగ్గర నుంచి ఎవరైతే లంచాలు ఇస్తారో ప్రతి నెల ఆ లంచాలు మొత్తం కూడా రాష్ట్రం మొత్తం నుంచి ఎక్కడికి చేరాయి అంటే తాడేపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఈ డెన్ వద్దకు చేరాయి. ఇక్కడికి చేరిన డబ్బును ఏం చేసేవాళ్ళంటే 20 లక్షలు 25 లక్షల చొప్పున ప్యాక్ కింద చేసి అట్టపెట్టెల్లో పెట్టి ప్యాక్ చేసి దాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులకు అప్పగించేవాళ్ళు. అలాగే ఎన్నికల టైంలో ఏ నియోజకవర్గానికి ఎంత డబ్బు పంపాలి అనేది ఆదేశాలు వస్తే దాన్ని అట్టపెట్టెల్లో పెట్టి అక్కడికి పంపేవాడు. అంటే ఎన్నికల్లో ఓట్లు కొనడానికి కావచ్చు, సిద్ధం సభలు నిర్వహించడానికి కావచ్చు వాడిన సొమ్ము ఈ సొమ్మే ఇక్కడ నుంచి మొత్తాన్ని పర్యవేక్షించిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ ప్రణోయ్ ప్రకాష్. సో ఇతని దగ్గర చాలా కీలక సమాచారం ఉంది. ట్విస్ట్ ఏంటంటే రాజు కసిరెడ్డి మనుషులు ఏం చేశారంటే ఎప్పుడైతే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందో వెంటనే ఈ వ్యక్తిని హైదరాబాదు రాజు కసిరెడ్డి ఆఫీస్ దగ్గరికి రమ్మని అతని 2 ఫోన్లు ఉంటే 2 ఫోన్లు కూడా అక్కడే తీసుకుని అక్కడే డిస్మాంటిల్ చేశారు. 2 ఫోన్లు కూడా అక్కడే ధ్వంసం చేసేసి వెంటనే ఇతన్ని దుబాయ్కి పంపేశారు. సో దుబాయ్కి పంపేస్తే సిట్ అధికారులు తర్వాత దుబాయ్ నుంచి రప్పించారు. రప్పించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కేసు కీలక సమయంలో ఉంది కాబట్టి దొరికితే ఇబ్బంది పడతాను, అరెస్ట్ చేస్తాననే భయంతో దుబాయ్ పారిపోతుంటే నేపాల్ సరిహద్దుల వద్ద పోలీసులు అయితే పట్టుకున్నారు. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. మనకి గతంలో మీరు డబ్బు వీడియోలు చూశారు కదా, దీనికి సంబంధించి వాట్సాప్లో కొన్ని వీడియోలు రికవర్ చేసింది గతంలో సిట్టు. దానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి. అంటే డబ్బు కట్ల కడుతున్న డబ్బు అంతా కూడా ఆ టేబుల్ మీద పేచి ఏదో సినిమాలో ఉన్నట్టుగా డబ్బు అంతా ఉంది. సో ఆ డబ్బు ఆ డెన్ మొత్తం నిర్వహించిన వ్యక్తే ఈ ప్రణోయ్ ప్రకాష్. వాస్తవానికి ఇదే లిక్కర్ స్కామ్లో కిరణ్ కుమార్ అనే ఎవరైతే ఇంకొక నిందితుడు ఉన్నారో ఆ నిందితుడికి ఐఐటి క్లాస్మేట్ ఈ వ్యక్తి. ఈ ప్రణోయ్ ప్రకాష్ అనే వ్యక్తి ఐఐటి క్లాస్మేట్. ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో కిరణ్ ఉన్నాడు కాబట్టి ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి అన్నప్పుడు రాజు కసిరెడ్డికి ఈ వ్యక్తిని పరిచయం చేసి ఆ తర్వాత ఈ డెన్ నిర్వహణ బాధ్యతలన్నీ కూడా ఇతని చేతిలో పెట్టారు. అంతేకాదు అటు రాజు కసిరెడ్డి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఈ లిక్కర్ స్కామ్లో దోచుకున్న సొమ్ముతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం కోసం అక్కడ పరిస్థితులు పరిశీలించాలని జింబాబ్వే, టాంజానియాతో పాటు దుబాయ్ లాంటి కొన్ని దేశాలకు కూడా ఈ వ్యక్తినే పంపి అక్కడ పరిస్థితులు ఏంటో చూడమన్నారు. అంటే ఎందులో పెట్టుబడి పెట్టవచ్చు, ఎలా పెట్టుబడి పెట్టవచ్చు అనేది చూడమని చెప్పారు. ట్విస్ట్ ఏంటంటే గత ఏడాది క్రితం ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఇద్దరు కలిసి ఈ వ్యక్తిని దుబాయ్లోనే ఎక్కడో కలిసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏమీ మాట్లాడొద్దు, ఎటువంటి సమాచారం కూడా బయట పెట్టొద్దు, డెన్ గురించి ఏమీ చెప్పొద్దని చెప్పి ఆల్రెడీ కలిసి అతనికి చెప్పి మరీ వచ్చారు. సో ఆ వివరాలు కూడా సిట్టు సేకరించింది. సో దీనికి సంబంధించిన వార్త చూస్తే మద్యం ముడుపుల డెన్ నిర్వాహకుడు ప్రణోయ్ ప్రకాష్ అరెస్టు. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో డెన్ డిస్టిలరీలు సరఫరా కంపెనీల ప్రతినిధులు డబ్బు చేర్చింది అక్కడికి. అంటే మొత్తం రాష్ట్రం మొత్తం డబ్బు ఒక చోటకు వచ్చేది. ఆ చోటే తాడేపల్లిలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంటు. ఆ అపార్ట్మెంటు డెన్ నిర్వహించిన వ్యక్తే ఈ ప్రణోయ్ ప్రకాష్. ఆ సొత్తును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులకు పంపడంలో కీలక పాత్ర. ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు పంపించింది కూడా ఆ సొత్తే.
నేపాల్ మీదుగా దుబాయ్ పారిపోతుంటే ఆ పట్టివేత అని చెప్పి వార్త అయితే వచ్చింది. సో వైకాపా మద్యం ముఠా తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసుకున్న ముడుపుల సొమ్ము డెన్ నిర్వాహకుడు ఆ సొత్తును సార్వత్రిక ఎన్నికల్లో పంపిణీ కోసం ఎప్పటికప్పుడు వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన కట్టా ప్రణోయ్ ప్రకాష్ A52 అనే నిందితుడిని అరెస్ట్ చేసింది. సో వాస్తవానికి నేపాల్ మీదుగా పారిపోతుంటే పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారు కూడా ఒకసారి చూద్దాం. నేపాల్ మీదుగా పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా భారత్ నేపాల్ సరిహద్దుల్లోని సోనౌలి చెక్ పోస్ట్ వద్ద ఆయన అదుపులోకి తీసుకున్నారు. ప్రణోయ్ పై సిట్ అధికారులు గతంలోనే లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. దాంతో విమానాశ్రయాలు వాడరేవుల మీదుగా విదేశాలకు వెళితే పట్టుబడతామని భావించి ఆయన ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ సమీపంలోని డ్రై పోర్టు మీదుగా ముందుగా నేపాల్ చేరుకుని అక్కడ నుంచి దుబాయ్ వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. సరిహద్దుల్లో తనిఖీ సందర్భంగా అక్కడ సిబ్బంది ప్రణోయ్ పై లుక్అవుట్ సర్క్యులర్ ఉన్నట్టుగా గుర్తించి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో విజయవాడ నుంచి ప్రత్యేక బృందం ఉత్తరప్రదేశ్ వెళ్లి ప్రణోయ్ ప్రకాష్ను అయితే అదుపులోకి తీసుకుంది. ఆయన్ని మహారాజ్గంజ్లోని కోర్టులోనే అక్కడ అంటే మహారాష్ట్ర అక్కడ హాజరుపరిచి వెంటనే ఏం చేశారంటే ట్రాన్సిట్ వారెంట్ మీద బుధవారం విజయవాడ తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిస్తే కోర్టు అయితే రిమాండ్ అయితే విధించినట్టుగా తెలుస్తుంది. సో వైకాపా అభ్యర్థులకు ముడుపుల సొమ్ము చేరవేత తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో 312వ నెంబర్ ఫ్లాట్లో ఏర్పాటు చేసిన మద్యం ముడుపుల డెన్ను ప్రణోయ్ ప్రకాష్ నిర్వహించారు. డిస్టిలరీలు మద్యం కంపెనీల ప్రతినిధుల అందరి సొమ్ము కూడా అక్కడికే వచ్చేది. అక్కడికే తీసుకొచ్చి అందజేసేవారు. ఒక్కో విడతలో 20 నుంచి 25 లక్షల చొప్పున ఆ మొత్తం సొమ్ముని అట్టపెట్టెల్లో నింపి ఇచ్చేవారు. ప్రణోయ్ ప్రకాష్ ఆ డబ్బును ఏం చేశాడంటే ఎప్పటికప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అందించేవాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎందుకు అందించేవాడు అంటే ఎన్నికల టైం, అది ఎన్నికల్లో సిద్ధం సభల కోసం కావచ్చు, ఎన్నికల్లో కొన్ని కాన్స్టిట్యున్సీల్లో ఆ డబ్బులు పంపిణీ చేయడం కోసం కావచ్చు, ఆ డబ్బుని తరలించేవారు. దానికి గాను 20-25 లక్షల కట్ల కింద కట్టి పంపిణీ చేశారు. ఎన్నికల ఖర్చులకు ఓట్లు కొనేందుకు ఆ సొమ్మునే వాళ్ళు ఉపయోగించినట్టుగా అయితే తెలుస్తుంది. వాస్తవానికి 2024 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని రాజకసిరెడ్డి కార్యాలయానికి ఇతన్ని పిలిపించి అతని దగ్గరున్న ఫోన్లన్నీ తీసుకుని ధ్వంసం చేసి తర్వాత దుబాయ్కి పంపించేశారు. మద్యం ముడుపుల సొమ్ముతో టాంజానియా ఇనుప ఖనిజ కర్మాగారం పెట్టేందుకు యత్నించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజు కసిరెడ్లు అందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలంటూ ప్రణోయ్ను జింబాబ్వే, టాంజానియా, జాంబియా తదితర దేశాలకు పంపించారు. వాస్తవానికి ఇనుప ఖనిజాల మీద వాళ్ళు పెట్టుబడి పెట్టి అక్కడ ఒక ఐరన్ ఓర్ లాంటిది ఏర్పాటు చేయాలని వాళ్ళు భావించారు. దానికి సంబంధించి అసలు పరిస్థితులు ఏంటో అధ్యయనం చేయాలని ఈ వ్యక్తినే ఇతర దేశాలకు కూడా పంపారు. గతేడాది జనవరి 31న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వారి సన్నిహితుడు సిహెచ్ వెంకటేష్ నాయుడు టాంజానియాకు వెళ్లి ప్రణోయ్ ప్రకాష్తో భేటీ అయింది. మద్యం ముడుపుల సొమ్మును ఎన్నికల్లో పంపిణీ చేసిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పొద్దంటూ ఆ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనను ఆదేశించినట్లుగా సిట్టు గురించి అంటే టాంజానియా దేశంలో ఉన్నప్పుడు ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు మోహిత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రణోయ్ ప్రకాష్ని కలిసి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, సో నీ వరకు విచారణ వచ్చినా కానీ నువ్వు దీని గురించి ఏమీ చెప్పొద్దు, నాకేమీ తెలియదని మాత్రమే చెప్పని చెప్పి స్వయంగా వీళ్ళు అక్కడికి వెళ్ళి అంటే ఫోనుల్లో వాటిల్లో మాట్లాడితే మళ్ళీ అప్పటికే సిట్టునేగా ఉంది కాబట్టి దొరుకుతామని భావించారు ఏమో తెలియదు, కానీ వీళ్ళే స్వయంగా టాంజానియా దేశం వెళ్ళారు. వీళ్ళిద్దరితో పాటు ఇంకో వ్యక్తిని కూడా తీసుకెళ్ళి ఆ వ్యక్తికి చెప్పాల్సింది మొత్తం చెప్పి అక్కడి నుంచి వచ్చారు. ఇది కూడా ఆ సిట్ అయితే విచారణలో బయటపెట్టింది. సో ముడుపులు చెల్లించిన సంస్థలకు బ్రాండ్లు అమ్మేలాగా అంటే వాస్తవానికి ఈ వ్యక్తి ఎవరంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి ఐఐటి క్లాస్మేట్. సో ఆయనకి సంబంధించిన డీకాట్ లాజిస్టిక్స్ ఆపరేషన్ మేనేజర్గా పనిచేసేవాళ్ళు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకసిరెడ్డి ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి ఫీల్డ్ మానిటరింగ్ ప్రాజెక్టును ప్రణోయ్ ప్రకాష్కి అప్పగించారు. సో అప్పటి నుంచి వీరి బంధం కూడా మొదలైంది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో కసిరెడ్డి కార్యాలయంలో కూడా కొంతకాలం అయితే పనిచేశాడు. ఆ తర్వాత కూడా ఫోన్లు అయ్యి అదే కసిరెడ్డి కార్యాలయంలో కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఏదేమైనా మొత్తంగా ఈ అరెస్టుతో మొత్తంగా లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 17కు చేరింది. మొత్తంగా డెన్ నిర్వాహకుడే దొరకడంతో మరికొంత కీలక సమాచారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఎప్పుడైతే ప్రణోయ్ ప్రకాష్ దొరికిపోయాడన్న వార్త ఉందో అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గీయుల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వర్గీయుల్లో కావచ్చు తీవ్ర ఆందోళన రేపుతుంది. ఎందుకంటే
ఇప్పటికే కేసు పీక్ స్టేజ్లో ఉంది. కోర్టులు సైతం నేర ఆరోపణ చాలా తీవ్రంగా ఉందని వ్యాఖ్యానించాయి. రాజు కసిరెడ్డికి అసలు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అంగీకరించలేదు. అలాంటి సమయంలో ప్రణయ్ ప్రకాష్ దొరకటం అనేది వారికి మింగుడు పడని అంశంగా మారింది. దీంతో కేసు మరింత బలంగా మారే అవకాశం ఉందని చెప్పి వైసీపీ వర్గాల్లో అయితే వణుకైతే మొదలైంది. ఏది ఏమైనా మొత్తంగా లిక్కర్ స్కామ్ కేసు అనేది వేగంగా ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఇది వైసీపీ నాయకుల మెడకు ఉచ్చిగా మారే అవకాశం అయితే కనపడుతుంది.